హాయ్ అండి, జై శ్రీకృష్ణ. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు, అక్క వీడియోస్ పెట్టండి, లైవ్ చేయండి. లైవ్ చేయడానికి, వీడియోస్ పెట్టడానికి నాకేమి ఇబ్బంది లేదు. కాకపోతే కొంచెం ఇంట్లో అత్తయ్య ఉన్నారు, అత్తయ్య కొంచెం బాగాలేకుండే 2 to 1.5 hours ఇక్కడ కూర్చుంటే మళ్ళీ అక్కడ పైన కష్టం అవుతుందని నేను చేయట్లేను. సో నేనైతే వీడియోలు పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. లైవ్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను, ఓకేనా? ఇప్పుడు మనం బ్లౌజ్లోకి అయితే వెళ్ళిపోదాము. హాయ్ అండి, ఈ బ్లౌజ్ ఎలా ఉందో ఈ బ్లౌజ్ తోటి కొలతలు తీసుకుంటూ ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చేయమన్నారు కొందరు సబ్స్క్రైబర్స్. సో నేను ఇప్పుడు ఆ విధంగానే చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇది హాల్టర్ నెక్ బ్లౌజ్. హాల్టర్ నెక్ బ్లౌజ్ కి ఏ సైజ్ ఉంది, ఇది ఎలా కొలతలు తీసుకోవాలి అనేది నేను ఫస్ట్ అయితే మీకు చెప్తాను. చూడండి, హాల్టర్ నెక్ బ్లౌజ్ ఈ సైజ్ ఎంత ఉంది అనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఈ సైజ్ వచ్చేసి మనకు మధ్యలో ఒక బటన్ పెట్టేసి, ఇది బ్యాక్ ఓపెన్ అండి. బ్యాక్ మనం హుక్స్ పెట్టుకొని ఈ ఖర్చు నుండి ఫిట్టింగ్ కుట్టు వరకు ఎంతైతే ఉంటుందో అంత మనం కొలతనైతే తీసుకుందాము. చూడండి, ఇప్పుడు ఎంత వరకు ఉంది కరెక్ట్ గా తీసుకుంటే 32 సైజ్ అనమాట. ఇక్కడ 16 ఉంది, చూసారు కదా. ఇది సగం పార్ట్ 16 అండ్ ఈ సగం పార్ట్ కూడా 16 32 ఇంచులు అయితే మనకు ఈ బ్లౌజ్ అయితే ఉంది. ఓకే, సో 32 ఇంచెస్ సైజ్ బ్లౌజ్ ఇది. హాల్టర్ నెక్ హై నెక్ బ్లౌజ్ అనమాట. అయితే 32 సైజ్ బ్లౌజ్ కి ఇప్పుడు ఎంత లెంత్ ఉంది, ఎంత షోల్డర్ ఉంది, ఎంత నెక్ ఉంది అనేది మనం చూసుకుందాము. ఇదిగోండి, ఇక్కడ భుజం పైనుంచి ఈ దాటి వరకు మనం ఒక్కసారి మెజర్ చేసుకుందాం. ఎంత ఉందండి? కరెక్ట్ గా 14.5 ఉంది లెంత్. ఇక్కడ మన షోల్డర్ ఎంత వచ్చిందండి? చూడండి, ఇలా అని ఇక్కడ నుండి కరెక్ట్ గా ఖర్చు వరకు మనం చూసుకోవాలి. ఇదిగోండి, ఈ ఖర్చుకు వదిలిపెడితే 15 ఇంచెస్ ఉంది. కుట్టిన వాటికైతే ఖర్చు చూసుకోవాలి, కుట్టని వాటికైతే మనం నార్మల్ గా వేసుకోవచ్చు. ఒక కాలర్ నెక్స్ కి మాత్రమే ఖర్చుతో సహా పెట్టేసుకోవాలి, ఓకేనా? ఇప్పుడు ఎంత ఉంది? 14.25. ఇగో 14.25 దగ్గర మనం లెంత్ తీసుకుందాం. ఇక్కడ కుట్టు, ఇది ఖర్చుతో కలిపి 14.25. అయితే ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్, చూసారు కదా. ఓపెన్స్ ఎక్కడ ఉన్నాయి? బ్యాక్ సైడ్. నేను కూడా ఓపెన్స్ అనేటివి ఇక్కడ సైడ్ వేసుకున్నాను, చూసారా? ఇలా అనమాట. ఇక్కడ ఖర్చుకి మనం ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా టోటల్ గా తీసేసుకోవాలండి. ఇలా ఖర్చుకు తీయకుండా మనం 32 సైజ్ పెట్టుకుంటే ఆ సైజ్ అనేది 1/2 ఇంచ్ తగ్గి 30 సైజ్కి వెళ్ళిపోతుంది, 31 సైజ్కి వెళ్ళిపోతుంది. ఓకే, ఏది కానీ ఈ ఖర్చు తర్వాతనే మనం కొలతలు తీసుకోవాలి. ఖర్చుకి వదిలిపెట్టే మనం కొలతలు అయితే తీసుకోవాలి. ఇక్కడ నుండి 7.5 అంటే 15 ఇంచులు మనకు షోల్డర్ వచ్చింది కాబట్టి 7.5 ఇలా మనం ఒక లైన్ తీసుకొని ఇక్కడ కూడా ఈ ఖర్చు వదిలిపెట్టి 7.5 దగ్గర ఇలా మార్క్ చేసుకుందాం, ఇంత పొడవు. ఓకేనా? చూడండి, ఇది ఖర్చుకు, ఇది కుట్టుకు. ఎప్పుడైతే మనం హై నెక్ పెట్టుకుంటామో ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక 1/2 ఇంచు మనం తగ్గించుకొని పెట్టుకోవాలి. చూడండి, అది ఎక్కడి వరకు 1/2 ఇంచు తగ్గించుకొని పెట్టుకోవాలి? ఇక్కడ అంటే వీళ్ళ నెక్ ఎంత ఉంది అనేది చూసుకోవాలన్నమాట. ఈ నెక్ అప్రాక్సిమేట్లీ 32 సైజుకి మనం 3 ఇంచుల నెక్ అయితే తీసుకుంటాం. చూడండి, ఖర్చు వదిలిపెట్టి 3 ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేసుకున్నాం. 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఎక్కడైతే 1/2 ఇంచు డౌన్ తీసుకున్నామో అక్కడ వరకు ఇది ఈ లైన్ ఈ విధంగా గీసుకోవాలి, పై నుంచి ఈ లైన్. ఓకే, ఇప్పుడు హై నెక్ కాబట్టి ఇక్కడ నుండి ఎంత తీసుకోవాలి? ఖర్చు నుండి 2 ఇంచులు తీసుకోవాలండి. ఈ విధంగా లైన్ అయితే గీసుకోవాలి. ఇక్కడ 3 ఇంచులు, ఇక్కడ 2 ఇంచులు, ఈ కిందికి 2 ఇంచులు, ఇది 3 ఇంచులు, ఈ కిందికి 2 ఇంచులు అనమాట. ఓకే, ఇక్కడ మొత్తము 15 ఇంచులు అంటే 7.5 7.5. ఓకే, ఇప్పుడు మనం 7.5 మాత్రమే ఈ ఆర్మ్ డౌన్ తీసుకోవాలి. అంటే ఇక్కడ వరకు వచ్చింది మనకు. ఇదిగోండి, 7.5 దగ్గర ఈ విధంగా మనం తీసేసుకుందాం. ఇప్పుడు షోల్డర్ అయిపోయింది, మనకు నెక్ సైడ్ ఎంత అయిపోయింది, ఈ ఆర్మ్ డౌన్ కూడా ఇదే అయిపోయింది. ఇప్పుడు ఈ నెక్ అనేది మనకు ఫ్రంట్ బ్రాడ్ గా కావాలి. అంటే చూడండి, ఈ విధంగా రావాలి మనకు, ఈ విధంగా రావాలి. అంటే ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా రావాలన్నమాట. ఇలా అంటే మనం నెక్ వెనకాల నెక్ పొజిషన్ ఎలా వేసుకోవాలి? ఇలా వేసుకోవాలి, ఈ విధంగా. ఒకవేళ ఈ విధంగా వేసుకుంటే మనకు ఈ విధమైనటువంటి నెక్ అనేది వస్తుంది అనమాట. అందుకే ఇలా వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది వేసుకున్నాం. ఇక్కడ మనం ఇలా సన్నగా ఒక డ్రాప్ అయితే తీసుకుందామండి. ఇదిగోండి, ఇలా సన్నగా ఒక డ్రాప్ తీసుకుందాం హై నెక్ కి. ఓకే, ఇక్కడ వరకు ఒక డ్రాప్ వచ్చేస్తుంది ఈ విధంగా. ఇప్పుడు నెక్ వచ్చింది, ఈ నెక్ వచ్చింది, షోల్డర్ వచ్చింది, ఆర్మ్ డౌన్ వచ్చింది. ఆర్మ్ డౌన్ ఎంత వేసుకున్నాం? 7.5 వేసుకున్నాం. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ ఎంత ఉంది అనేది ఒకసారి మెజర్ చేసుకుందాం. చూడండి, ఈ ఆర్మ్ రౌండ్ ఎంత ఉంది మనకు? ఇలా తీసుకోవాలి. ఈ కుట్టు నుండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత వచ్చింది? కరెక్ట్ గా 7.75 వచ్చింది. 7.75 వచ్చింది మనకు ఆర్మ్ రౌండ్. ఇప్పుడు ఈ సైజ్ ఎంత? 82/4 అంటే 4వ వంతు ఎంత?
4 8 32. ఇదిగోండి, ఇది 8 ఇంచుల దగ్గర నేను ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. ఇలా ఇక్కడ నుండి డైరెక్ట్ గా లైన్ అయితే ఇలా గీసుకుంటున్నాను. అయితే మరి నడుము ఎంత? ఈ నడుము కూడా చూసుకోవాలి కదా. ఈ నడుము ఎంత? ఇది ఎంత ఉంది? 13 13 26. 26 అంటే ఇందులో సగం చేసుకుంటే మనకి ఎంత వస్తుంది? 6 6.5 6.5 6.5 దగ్గర ఒక మార్క్ అయితే ఖర్చు వదిలిపెట్టి వేసుకోవాలి. ఇక్కడ ఎంత పెట్టుకోవాలి దాటు? ఇక్కడ దాటు వచ్చేసి ఇక్కడ 3.5 దగ్గర నుంచి ఇక్కడ 4 ఇంచుల హైట్ దగ్గర మనం దాటు తీసుకొని ఈ విధంగా లైన్ గీసుకొని ఇక్కడ 1 ఇంచ్ హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ మనం ఇలా తీసేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇక్కడ నుండి నడుము ఎంత వచ్చింది మనకు? 6.5. ఓకే, 6.5 దగ్గర మార్క్ వేసుకున్నాం. ఇక్కడ 1 ఇంచ్ ఎంత తీసేసినా ఇక్కడ ఇదిగోండి 1.5 ఇంచ్ తీసేసిన. 1.5 ఇంచ్ తీసేస్తే మీకు ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ నుండి 2 ఇంచులు మనం ఖర్చుకేసుకోవాలి. ఇక్కడ వరకు వచ్చింది. అంటే ఇప్పుడు ఇదేమో మనకు చెస్ట్ కొలత, ఇదేమో నడుము కొలత. ఈ నడుము కొలత కూడా మనం ఇలా డైరెక్ట్ ఈ విధంగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఇంచులు తీసుకున్నాం మనం? 2 ఇంచుల ఖర్చు. ఇక్కడ కూడా 2 ఇంచుల ఖర్చు తీసుకొని ఈ విధంగా లైన్ అయితే ఇలా కొట్టేసుకోవాలి. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ బాక్స్ లో నాకు కామెంట్ చేయండి. ఇక్కడ ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా పైకి అయితే తీసుకోవాలి, ఎందుకంటే షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ 7.5 రావాలి. ఎలా వస్తుంది 7.5? నేను ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ ఎంత ఉంది? ఒక హాఫ్ ఇంచ్ మటుకే ఇక్కడ ఉంది. ఈ హాఫ్ ఇంచ్ లో ఇలా రౌండ్ మనం తీసుకోవడానికి రాదు. కాబట్టి సన్నగా ఉన్న వాళ్ళకి ఇంకొక హాఫ్ ఇంచు ఇక్కడ సైడ్ వేసుకోవాలి. వెనకాలకు వేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ హాఫ్ ఇంచ్ వరకు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అప్పుడు మనకు చంక కింద ముడతలు అనేటివి రావు, చంక కూడా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. ఇక్కడ నుండి ఎంత తీసుకోవాలి? 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. లేదు అంటే 3/4 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అంటే ఈ విధంగా మార్క్ చేసుకోవాలి 3/4 ఇంచ్. అది ఎక్కడ నుండి? ఈ మనం ఎక్స్ట్రా పెట్టుకున్న దగ్గర నుంచి ఒక 3/4 ఇంచ్ దగ్గర పెట్టేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ నుండి ఇప్పుడు ఇలా కొంచెం షేప్ తీసుకుంటూ ఈ విధంగా మనం ఇదైతే గీసుకోవాలి. ఇప్పుడు 7.75 మనకు ఉందా లేదా అనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాము. ఒకవేళ లేకుంటే ఎలా చేయాలి? ఒకవేళ ఎక్కువ ఉంటే ఎలా చేయాలి, తక్కువ ఉంటే ఎలా చేయాలి? కరెక్ట్ గా ఉంటే నో ప్రాబ్లం. 7.7 రావాలి. ఇదిగోండి, ఇక్కడ నుండి కరెక్ట్ గా చూసారు కదా, ఒక్క పాయింట్ అంతా మనకు ఇదిగోండి ఎక్కువగా వచ్చింది. ఇదిగోండి, ఇక్కడ మనం ఖర్చు నుంచి తీసుకుంటున్నాం. ఇదిగోండి, ఈ పైన ఖర్చు కాకుండా మనం ఎక్కడి నుంచి అయితే మనం డౌన్ కటింగ్ తీసుకుంటున్నామో అక్కడ నుండి కరెక్ట్ గా తీసుకొని చూసారు కదా, ఇక్కడ వరకు ఇదిగోండి, ఇది పాయింట్ 7.75 కి ఈ ఒక్క పాయింట్ అంతా మనకు ఎక్స్ట్రా వచ్చింది. ఆ ఒక్క పాయింట్ కూడా రావద్దు అనుకుంటే ఏం చేయాలో చూపిస్తాను నేను ఇప్పుడు. ఇక్కడ నుండి ఇది 3/4 ఇంచ్ తీసుకుని ఆ ఒక్క పాయింట్ కూడా తక్కువ రావాలి అంటే మనం ఎక్కడ తీసుకోవాలి అనేది. ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఒక్క 1 అంటే కొంచెం ఒక 2 పాయింట్స్ అంతా ఈ విధంగా పైకి వేసుకొని ఇలా మనం సెట్ చేస్తే సరిపోతుంది. ఒక 2 పాయింట్స్ ఆర్ 1 పాయింట్ ఎంత, అంతే, అంతకంటే ఎక్కువ ఏముండదు. ఒక్కొక్కరైతే ఆ విధంగానే కట్ చేస్తారు, ఒక్కొక్కరైతే మాకు పర్ఫెక్ట్ గా రావాలి అనుకుంటే కొంచెం ఇలా తక్కువ కట్ చేసుకుంటారు. చూసారు కదా, ఇప్పుడు 7.75 కరెక్ట్ గా వచ్చింది. 7.75. అయితే ఈ విధంగా బ్లౌజ్ మెజర్మెంట్ తోటి మనం కొలుచుకుంటూ ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఇందులో మీకు ఏం అర్థం కాలేదు, ఏం అర్థమైంది అనేది నాకు కామెంట్ బాక్స్ లో క్లియర్ గా తెలియజేయండి. నేనైతే ఈ బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే మార్కింగ్ చేసుకుందాం. ఇది ప్రిన్సెస్ కటింగ్ అండి. హాల్టర్ నెక్ కి ఎక్కువగా ప్రిన్సెస్ కటింగే చేయడానికి వస్తుంది. అండ్ నార్మల్ కటింగ్ కూడా చేయొచ్చు, కానీ ప్రిన్సెస్ కటింగ్ చాలా నీట్ గా కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ ఖర్చు ఎంతైతే ఉందో మనకు ఈ ఖర్చును తీసేసి ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా
ఎక్కడి వరకు అయితే మనకు ఎక్స్ట్రా ఉందో అక్కడి వరకు ఇలా పెట్టేసుకొని ఇప్పుడు నెక్ దగ్గర అండ్ మొత్తం టోటల్ ఏ విధంగా మనకు బ్యాక్ పార్ట్ ఉందో ఆ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వేసుకొని ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి, మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ 32 సైజ్కి చెస్ట్ పాయింట్ ఎక్కడ ఉంటుంది, ఎంత తీసుకోవాలి, నెక్ ఎంత తీసుకోవాలి, ఎంత విడత తీసుకోవాలి అనేది మనం అయితే ఇప్పుడు చూద్దాము. ఇదిగోండి ఈ విధంగా మనము నెక్నైతే ఇలా వేసుకుందాం. ఎందుకంటే పర్ఫెక్ట్గా వాళ్ళ నెక్ బాగుంది కాబట్టి, ఇది మనం కుట్టిన బ్లౌజే కాబట్టి ఇదిగోండి ఇలా వేసుకుందాం. ఒకవేళ బ్లౌజ్ లేనప్పుడు ఏం చేయాలి, బ్లౌజ్ లేనప్పుడు నెక్ విడితే ఎంత ఉందో కొలుచుకోవాలి. ఓకే, ఈ నెక్ ఓన్లీ కొలుచుకున్నాం. నెక్ విడితే ఎంత ఉందో కొలుచుకోవాలి. అంటే ఏ విధంగా కొలుచుకోవాలి, ఇదిగోండి ఇక్కడ నుండి ఎక్కడి వరకు డౌన్ ఉంది, మనకు ఇక్కడి వరకు డౌన్ ఉంది, అంటే 3.5 దగ్గర డౌన్ ఉంది. ఎక్కడి వరకు లెంత్ ఉంది, బ్లౌజ్ లెంత్ 6 ఇంచెస్ వరకు మనకు ఇది వచ్చేసింది. ఓకే, ఈ అపెక్స్ పాయింట్ ఎంత ఉంది, చెస్ట్ పాయింట్ ఎంత ఉంది, 9.5 ఉంది. ఇదిగోండి ఇప్పుడు మనం అన్ని మార్కింగ్స్ ఈజీగా వేసుకోవచ్చు. ఇక్కడ ఖర్చుకి తీసేసిన, ఇక్కడ నుండి స్ట్రైట్గా 9.5 దగ్గర మనం మార్జింగ్ అయితే వేసుకుందాము. ఇక్కడ నుండి 4 ఇంచెస్ లేదు అంటే 3.5 దగ్గర మనం ఈ అపెక్స్ పాయింట్ వేసుకుందాం. ఒకవేళ వాళ్ళ దాన్ని బట్టి చూస్తే ఎక్కడైతే ఈ పాయింట్ ఉందో అక్కడ వరకు మనం తీసుకోవచ్చు. చూసారు కదా, 7 ఇంచెస్ దగ్గర కరెక్ట్గా ఉంది. అంటే మనం 3.5 తీసుకుంటే కరెక్ట్గా 7 ఇంచెస్ దగ్గర మనకు వచ్చేస్తుంది. ఇక్కడ నుండి 9.5, అక్కడ నుండి 3.75 దగ్గర మనం మార్కింగ్ వేసుకుంటే పర్ఫెక్ట్ షేప్ అయితే మనకు వస్తుంది. ఇక్కడ 3.5 వేసుకున్నాము, ఇక్కడ 3.5 వేసుకోవాలి. అంటే ఇక్కడికంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఈ విడత అనేది తగ్గించాలి. ఓకే, ఇక్కడికంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తగ్గించాలి. ఇక్కడ నుండి ఒక 1 ఇంచ్ పైకి వేసుకొని ఈ విధంగా మనం ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నెక్ విడత ఎంత వచ్చింది మనకు చూడండి. ఇక్కడ నుండి 6.5 దగ్గర వేసుకున్నాం, ఖర్చుకి తీసేసి 6.5 దగ్గర వేసుకున్నాం. ఇక్కడ 3.5 దగ్గర మనకు షేప్ అనేది వచ్చింది. అంటే ఇక్కడ నుండి ఎంత తీసుకున్నాము, 3 ఇంచెస్ దగ్గర తీసుకున్నాము. ఓకే, ఇక్కడ నుండి 3 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఇలా మనం మార్కింగ్ చేసుకుంటే వాళ్ళ నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ నెక్లో మనం డిఫరెంట్ షేప్స్ కూడా వేసుకోవచ్చు, ఈ విధంగా వేసుకోవచ్చు. ఇలా కూడా మనం నెక్ డిజైన్ని తీసుకోవచ్చు. అంటే మనం ఎంత అయితే నెక్ ఉందో దీని లోపలనే తీసుకుంటున్నాం, దాన్ని బయటకు తీసుకుంటే మనకు నెక్ అనేది లూజ్గా వచ్చేస్తుంది. ఇలా ఈ విధంగా. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుండి ఒక 1 ఇంచ్ దగ్గర మార్క్ వేసుకొని 1 ఇంచ్ దగ్గర మనం డౌన్ కటింగ్ అయితే తీసుకోవాలి. చూడండి డౌన్ కటింగ్ ఏ విధంగా తీసుకోవాలంటే, ఇక్కడ నుండి మనం స్కేల్ తీసుకొని ఇక్కడ నుండి కొంచెం కొంచెం తగ్గిస్తూ ఈ ప్లేస్లో 1 ఇంచ్ వచ్చేలాగా ఇలా చూసుకోవాలి. ఇక్కడ నుండి కరెక్ట్గా మళ్ళీ ఇది ఇక్కడ నుండే చూసుకోవాలి. ఇలా ఈ విధంగా చూసుకోవాలి. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా చంక దగ్గర ముడతలు రాకుండా వస్తుంది. ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఒక లైన్ అయితే ఈ విధంగా గీసేసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడికి ఈ లైన్ అయితే ఇలా గీసుకోవాలి. అయితే ఎక్కడైతే మనకు ఈ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందో అక్కడ సెట్ చేసుకుంటే నీట్గా వస్తుంది. ఒకవేళ మీకు అంత ఇబ్బంది అనిపిస్తే చూడండి, ఇక్కడ నుండి ఈ విధంగా గీసుకుంటాం కదా, ఇలా ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా పైకి మనమైతే ఈ విధంగా తీసుకోవాలి. ఒక్కొక్కరికి ఈ కింద వరకు వస్తుంది. ఇప్పుడు మనం కింద దానికి మాత్రం ఒక డాట్ మార్కింగ్ అంతా వదిలిపెట్టేసి ఈ విధంగా తీసేసుకుందాం. ఎందుకంటే షేప్ అనేది పర్ఫెక్ట్ రావడానికి. ఇక్కడ నుండి 3.5 కరెక్ట్ సెంటర్ పాయింట్, 9.5 కరెక్ట్ సెంటర్ పాయింట్. ఇక్కడ నుండి 3 ఇంచెస్ దగ్గర డాట్ పాయింట్ వేసుకుందాము. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ దగ్గర మనం ఈ డాట్ షేప్ అనేది
వేసుకుందాం. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా ఇలా లైన్ కొట్టేసి ఈ షేప్ వరకు మనం ఇలా అయితే షేప్ ని ఇచ్చేసేయాలి. చాలా నీట్ గా వస్తుంది అండ్ పర్ఫెక్ట్ గా మనకు షేప్ అనేది కప్ షేప్ లాగా వస్తుంది. ఇలా మనం ఇచ్చేసుకోవాలి. చెస్ట్ కూడా నీట్ గా మనకు సెట్ అయిపోతుంది ఇందులో. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా మనం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఖర్చుకి తీసుకోని అవసరం లేదు. చూసారు కదా, ఇలా. ఒకవేళ చెస్ట్ ఎక్కువగా ఉంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కానీ వాళ్ళ చెస్ట్ని బట్టి కానీ ఈ విధంగా మనం డౌన్ తీసుకోవాలి. ఇలా డౌన్ తీసుకుంటే చెస్ట్ ఎక్కువగా ఉన్నా కానీ అందులో సెట్ అయిపోతుంది. ఓకే, మీకు అర్థమైందా? ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో నాకు క్లియర్గా చెప్పండి. ఇలా ఇలా ఇక్కడ మనం తక్కువ రావాలి అంటే ఇలా డాట్ పాయింట్ అయితే తీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనమైతే ప్రిన్సెస్ కట్ ని గీసుకుంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు షేపు, ఇక్కడ నుండి ఇక్కడ వరకు దాటు, ఇక్కడ నుండి స్ట్రైట్ గా ఉంటుంది కాబట్టి క్రాస్ బెల్ట్ మార్కింగ్ అన్నమాట. సో ఈజీగా మనకు ప్రిన్సెస్ కట్ అయితే నీట్ గా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇందులో మీకు ఏమన్నా డౌట్ ఉంటే క్లియర్ గా నాకు ఒక కామెంట్ అయితే చెప్పండి. ఇది కొంచెం డిఫరెంట్ నెక్ కాబట్టి నేను ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఇక్కడ ప్యాటర్న్ కూడా మీకు కట్ చేసి చూపిస్తాను. అయితే ఈ ప్యాటర్న్ ఎలా కట్ చేయాలి అనేది ఇప్పుడు మీకైతే చూపిస్తాను. ఇది పేపర్ స్ట్రిప్ అండి. ఈ పేపర్ స్ట్రిప్ మనకి ఎంత అవసరమో అంత ఈ విధంగా మనం మార్క్ అయితే చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా ఒక మార్క్ చేసుకొని ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా పెట్టేసుకోవాలి. అంటే మనకు ఎక్కడి వరకు అవసరమో అంతనే తీసుకోవాలి. వేస్ట్గా తీసుకొని మనం క్లాత్ అనేది వేస్ట్ చేసుకోవద్దు. అండ్ ఇక్కడ నుండి ఇలా, ఇక్కడ నుండి ఈ విధంగా మనం మార్క్ చేసుకుంటే మనకు షేప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఈజీగా తెలిసిపోతుంది. సో దీనికంటే కరెక్ట్గా ఒక ఇక్కడ నుండి ఇలా అయితే దీనికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే ఇది తీసుకోవాలి. ఎందుకంటే మనకు ఖర్చు కోసం ఇది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది నెక్ వస్తుంది, ఇది ఖర్చు కోసం తీసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా నేను ఎక్స్ట్రా తీసుకొని ఇప్పుడు ఇందులో డిజైన్ అయితే ఏ విధంగా కట్ చేయాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మనం ఇది ఎంత పెట్టుకోవాలి, ఇక్కడ ఎంత తీసుకోవాలి మనం. ఒకవేళ ఖర్చుతో కలిపి తీసుకుంటే చూడండి, ఖర్చుతో కలిపి తీసుకుంటే ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ ఇలా డౌన్ చేసుకొని ఇక్కడ నుండి అయితే మనం ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్కి ఇలా ముందు వైపులో, వెనక వైపులో తీసుకుంటే లాంగ్ ఎక్కువ అవుతుంది. ఇలా ముందు వైపులో తీసుకొని ఇదిగోండి ఇలా తీసుకొని ఇందులో షేప్ వచ్చేటట్టు మనం చూసుకోవాలి. అంటే ఎంత షేప్ వస్తుంది, 4 ఇంచులు ఉంది అంటే 1.5 దగ్గర 1 ప్లస్ ఇక్కడ 3 దగ్గర 1 ప్లస్ ఇక్కడ ఒక 3/4 ఇంచు దగ్గర 1. అంటే ఎందుకంటే ఒక దగ్గర చిన్నగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మనం ఒక బ్యాంగిల్ని తీసుకొని ఇదిగోండి ఇక్కడ నుండి ఈ విధంగా వేసుకోవాలి. కొంచెం మనం బ్రాడ్గా ఉంటే ఇలా లేచిపోకుండా ఉంటుంది. ఆ బ్రాడ్ ఎక్కువ తక్కువ ఉంటే బ్రాడ్ అనేది కొంచెం మనకు ఇవి వంగిపోతాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి ఇక్కడ చిన్నది వేసుకొని ఇలా చిన్నది వేసుకొని ఇక్కడ నుండి మనం ఇలా రైట్ సైడ్ వేసుకొని ఈ షేప్ అనేది కొంచెం ఇలా తీసుకోవాలి. ఇలా రౌండ్గా ఈ షేప్ అనేది తీసుకోవాలి. అలా తీసుకుంటే మనకు ఇప్పుడు పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చేస్తుంది. అండ్ మనకు నెక్ కూడా నీట్గా వచ్చేస్తుంది. చూడండి, ఈ షేప్ రావాలంటే మనం కొంచెం ఎలాగైనా ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది షేప్ కోసం. మనకు స్క్వేర్ నెక్ అలా అంటే మనం తీసుకున్న వరకే ఉంచుకోవచ్చు. ఇది షేప్ కాబట్టి కొంచెం అనేది మనకు ఆ రౌండ్ షేప్ కోసం ఎక్కువ అయితే వస్తుంది. ఇలా ఇదిగోండి, ఇలా మనకు బ్రాడ్ నెక్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇలా ఇక్కడ మనకు 3 ఇంచెస్ మటుకు ఉండాలి కదా. సో ఇక్కడ కొంచెం ఈ విధంగా సెట్ చేసుకొని ఇక్కడ 6 ఇంచెస్ వచ్చేలాగా మనం చూసుకోవాలి. ఓకే, ఇలా ఇదిగోండి ఇంత కరెక్ట్గా మనకు ఎగ్జాక్ట్గా ఇందులో అయితే ఇలా కూర్చుంది. చూసారు కదా, ఈ నెక్
ఈ నెక్ ఎగ్జాక్ట్గా ఇక్కడ మనకైతే కూర్చుండిపోయింది. సో ఇలా మనం ప్రిన్సెస్ కట్ అండ్ హై నెక్ ఇది డిజైన్ ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు మనకు చెస్ట్ నార్మల్గా ఉంది కాబట్టి ఈ ఎక్కువ మనం కట్ చేసుకోలేకపోతున్నాం, తక్కువ కట్ చేసుకుంటున్నాము. ఇదిగోండి, చాలా సింపుల్గా ఈజీ పద్ధతిలో అయితే నేను చూపిస్తున్నాను. మీకు ఎవరికైనా ఇంకా అర్థం కాలేదు అంటే నా కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను షార్ట్ వీడియోలో మళ్ళీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షార్ట్ వీడియోలో కూడా నేను 26 సైజ్ కూడా నేను చెప్పాను. మీరు ఒకసారి అవి కూడా చూడండి. లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. మనం ఇక్కడ పెట్టేసుకొని దీనిపైన కరెక్ట్గా ఖర్చు మందం ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ తీసుకుంటే డౌన్ కటింగ్ మనకు చాలా నీట్గా అయితే వస్తుంది. అంటే రెండు ఒకేలాగా వస్తాయి అన్నమాట. ఇలా వచ్చేస్తుంది. ఇలా చూసారు కదా, ఈ విధంగా వస్తుంది. ఎక్కడైతే మనకు ఈ నెక్ ఉందో అక్కడ ఒక కచ్చక పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. ఇది కూడా చూసారు కదా, ఎగ్జాక్ట్గా ఇక్కడ కరెక్ట్గా వచ్చింది. ఇది కూడా కరెక్ట్గా వచ్చింది. ఇక్కడ నుండి ఒకసారి మనం ఇలా మెజర్ చేసుకొని చూడాలి. ఏదైనా కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే దాన్ని మనం సెట్ చేసుకుంటే ఇలా సరిపోతుంది. ఈ విధంగా ఓకే, ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. నా కటింగ్ కనుక మీకు అర్థమైతే దయచేసి కామెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ అర్థం కాకున్నా కానీ ఎక్కడ అర్థం కాలేదు అనేది కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.